డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. విన్నింగ్ స్టాక్స్ ని ఎలా ఎంచుకోవాలి? ప్రమోటర్ హోల్డింగ్ తగ్గినా పెరిగినా ఇన్వెస్టర్స్ ఏం ఆలోచించాల్సి ఉంటుంది? సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సో ఎటువంటి 3 ఫ్యాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఆర్ ద 3 మెయిన్ ఫ్యాక్టర్స్ టు చూస్? ఓకే అండి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, అసలు ఇన్వెస్ట్ చేయడానికి ముందే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది, ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ఏ సెక్టర్ లో ఉంది, ఈ కంపెనీ పొజిషనింగ్ ఏంటి, అంటే ఆ ప్రొడక్ట్ ఆ కంపెనీ ఈ పొజిషనింగ్ ఏంటి. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక పెయింట్ ఇండస్ట్రీ ఉంది. అవును. ఇప్పుడు నేను నెర్లాక్ పెయింట్ లో బడ్జెట్ పెయింట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు, సో ఇప్పుడు ఇమీడియట్ గా ఈ బడ్జెట్ పెయింట్ అనేది ఏం తయారు చేస్తుంది, సో అది ఏ సెగ్మెంట్ లో ఉంది, ఓకే, దానిలో ఇండస్ట్రీ లీడర్ ఎవరు, సో ఇప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కడ సుపీరియర్ ఉన్నారు, సో ఇప్పుడు లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, సేల్స్ ఎలా ఉన్నాయి ముందు తెలియాలి మనకి. అవును. ఆ తర్వాత డీప్ గా ఆ కంపెనీ గురించి P&L స్టేట్మెంట్ చూడాలి, అసలు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్. సో ప్రాఫిట్ అసలు ఎలా ఉంది దీనిలో, సో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ లాస్ట్ 5 years ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అవి గ్రో అవుతున్నాయి లేదా. సో ఫస్ట్ ప్రాఫిట్ ఎంత ఉంది, అసలు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది చూడాలి. తర్వాత అవి గ్రో అవుతుందా లేదా, అంటే పర్సంటేజ్ గ్రో అవుతుందా లేదా, ఇది రెండో పాయింట్. ఓకే. మూడో పాయింట్ బ్యాలెన్స్ షీట్ చూడాలి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ గా పెరుగుతున్నాయి లేదా, లైబిలిటీస్ అసెట్స్ పెరుగుతున్నాయి. సో అది లాస్ట్ ఇప్పుడు 5 years బ్యాక్ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇప్పుడున్న బ్యాలెన్స్ షీట్ ఒకటే అనుకోండి, ఆ కంపెనీ గ్రోత్ రావట్లేదు. ఇంకోటి డెట్ కూడా అది కాదు. అలాగే ఇప్పుడు సేల్స్ పెరగట్లేదు అనుకోండి, 5 years బ్యాక్ అయ్యే సేల్స్ ఉన్నాయి, ఇవాళ అదే సేల్స్ ఉంటాయి, కంపెనీ గ్రో అవ్వట్లేదు. ఈవెన్ దో ఏంటంటే మిడ్ క్యాప్ ఉందా లార్జ్ క్యాప్ ఉందా ఇంపార్టెంట్ కాదు, ఆ కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉండే కంపెనీస్ ఉండే ప్రాబ్లమ్స్ అనుకోండి, అంటే దానికి ఎక్కువ ఎక్స్పెన్షన్ ఉంది, ఎక్కువ మనీ ఉంది, బట్ రిటర్న్ ఎలా ఉంది అంటే ఆ అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ మీద ROI ఎంత అది చూసుకోవాలి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసింది, అంటే ప్రాఫిట్ ఇప్పుడు వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ప్లస్ వాళ్ళ యొక్క రిటర్న్ ఎంత ఇస్తున్నారు, అది చూసుకుంటే మనకి ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. ట్రూ. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని తేడా ఏం లేదు, బట్ వీళ్ళ యొక్క బిజినెస్ ని చేయగలుగుతున్నారా సక్సెస్ఫుల్ గా, వీళ్ళ రేంజ్ లో వీళ్ళు చేస్తున్నారా, సో అనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. సో అది చూసుకొని గ్రోత్ ఉంది, ఈ కంపెనీలో గ్రోత్ ఉంది, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, ఇలా ఎన్ని నుంచి ఉంది కంపెనీ, మినిమం ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే ఒక 10 years ఓల్డ్ కంపెనీ అయితే బిలీవ్ చేయొచ్చు, బెటర్. ఓకే. సో ఈ మూడు మనం ప్లాన్ చేసుకోవాల్సింది. ఓకే, ఫైన్. మరి ప్రమోటర్స్ హోల్డింగ్స్ కనుక తగ్గినా ఒకవేళ పెరిగినా సరే కూడా, సో మరి ఇన్వెస్టర్స్ ఏ కోణంలో చూసుకొని మరి తన డెసిషన్ తీసుకోవాలంటే ఏమంటారు? ఇప్పుడు ప్రమోటర్స్ కనుక వాళ్ళ వాటా తగ్గించారనుకోండి, తగ్గుతున్నాయి అనుకోండి, అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సెల్ చేసి ఎవరికి ఇస్తున్నారు, సో ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు అనేది మనం ముందు అది తెలుసుకోవాలన్నమాట. అది న్యూస్ వస్తుంది ఎటు, ప్రమోటర్ తగ్గిస్తున్నారు అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది, జనరల్ గా 2-3% అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఒక 10% తగ్గుతుంది అనుకోండి. సో ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైల్యూట్ చేస్తున్నారా, లేకపోతే రీటైల్ వాళ్ళకి ఇస్తున్నారా, లేకపోతే వేరే ప్రమోటర్ అక్యుములేట్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది. జనరల్ గా ప్రమోటర్ తగ్గిస్తున్నాడు అంటే అది ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్. అంటే ఎందుకు తగ్గిస్తున్నాడు, ఇప్పుడు ఆయన ఎందుకు తగ్గించుకోవాల్సి వస్తుంది అంత పర్ఫార్మెన్స్, ఒక్కోసారి ఏంటంటే స్టాట్యూటరీ రీజన్స్ కూడా ఉంటాయి, అదా లేకపోతే అంటే గవర్నమెంట్ చెప్తుంది అనమాట, కంపెనీ లాబోర్డ్ చెప్తుంది నీకు ఎక్కువ ఉన్నాయి వాటా తగ్గించి లిక్విడేట్ చేయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు రేట్స్ బాగా ఓవర్ అయినప్పుడు వాళ్ళ లిక్విడ్ మార్కెట్ లో షేర్స్ రిలీజ్ చేస్తారు అనమాట, అవును, నార్మల్ కోర్స్ లో. సో మళ్ళీ బైబ్యాక్ చేసుకుంటారు. సో అదే ఆ పాయింట్ లోనా, సో అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మార్కెట్స్ హై లెవెల్ వెళ్ళాయి అనుకోండి, బాగా ఓవర్ రేట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోటర్స్ ప్రాఫిట్ బుకింగ్ కోసం కొంత లిక్విడిటీ డిమాండ్ క్రియేట్ చేస్తారు, సప్లై ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అలా కూడా ఉంటుంది. సో ఏ పర్పస్ మీద చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఓకే. పెన్నీ స్టాక్స్ కి బాగా యంగ్స్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు, సో ఎందుకు కారణంగా అంటారు ఏంటి, అందులో అంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, నమ్మొచ్చా వాటిని?
పెన్నీ స్టాక్స్ లో సక్సెస్ రేట్ 20% సార్. అంటే 10 కంపెనీస్ తీసుకుంటే 2 2 కంపెనీస్ మాత్రమే. బట్ వై మరి ఎందుకు యంగ్స్టర్స్ ఎక్కువ అంటే తక్కువకి వచ్చేస్తుంది? అవునండి, యంగ్స్టర్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హై ఎక్స్పెక్టేషన్. అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న యంగ్స్టర్స్ అందరికి ఏమవుతుందంటే ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఒక ఫీలింగ్ లో ఉన్నాం. దాంతో ఏంటంటే ఆ క్వాలిటీ వర్క్ వల్లే డబ్బులు వస్తాయి అనే విషయం మర్చిపోతున్నాం. అవును. ఇప్పుడు ఒక ఆయన మనం వింటుంటున్నాం ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన 20 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఒక ఆయన 40 lakhs ప్యాకేజ్ వచ్చింది అని మనం వింటున్నాం. కానీ వాళ్ళు ఎంత వర్క్ చేస్తే ఇస్తున్నారు? వాళ్ళు క్యాజువల్ గా ఇయట్లేదు కదా. ట్రూ ట్రూ ట్రూ. అంటే ఆ క్వాలిటీ వర్క్ ఇస్తున్నారు. ఒక ఆయనకి 40 lakhs ప్యాకేజ్ వచ్చింది, సేమ్ పర్సన్ అదే బీటెక్ చదివానికి రావట్లేదంటే అక్కడ డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ వర్కే కదా. ఎగ్జాక్ట్లీ. సో అది అర్థం చేసుకోకుండా ఆయనకు వచ్చింది నాకు కూడా రావాలి, నేను ఎలా అయినా సంపాదించాలి అనే మైండ్ సెట్ లో ఉన్నాం. ఎలా అయినా సంపాదించాలంటే ఎవరు మార్కెట్ ఇవ్వదు, ఎక్కడ కూడా ఇవ్వదు. ఇప్పుడు పెన్నీ స్టాక్స్ మీరు అర్థం చేసుకోండి, ఆల్రెడీ ఇప్పుడు ఇంత మార్కెట్ లో కూడా అది ఆ పెన్నీగా ఉందంటే సో రీజన్ ఏంటి? వాళ్ళంత కాంపిటేటివ్ లేనట్టేగా. అవును. సో కాబట్టి ఆ పెన్నీ స్టాక్స్ లో కూడా సెలెక్టివ్ సెక్టర్, డిఫరెంట్ గా ఉన్న సెక్టర్ అనుకోండి, అంటే కొత్త సెక్టర్. ఇప్పుడు నేను టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెన్నీ స్టాక్ అనుకోండి, ఆల్రెడీ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా నలిగిపోయిన సెక్టర్, అది గ్రోత్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ ఎలక్ట్రికల్ న్యూ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కానీ లేకపోతే ఎనర్జీ బయోడీజిల్ ఇలా కొత్త సెగ్మెంట్ లో కనుక కొత్త కంపెనీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు మన స్విగ్గీ కానీ కొత్త కాన్సెప్ట్స్ లో వచ్చిన స్టాక్స్ అనుకోండి, అవి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెక్టర్ లో పెన్నీ స్టాక్ అంటే అది అంత చూసుకోవాలన్నమాట. ఓకే, ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రాపర్గా రీసెర్చ్ చేసి కంపెనీ గురించి, ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ కావచ్చు, వారికి డేట్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చూసి మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.